హాయ్ గైస్, అందరికీ నమస్కారం. సీనియర్ ఒపీనియన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో బేసికలీ స్పిరిట్ మూవీలో ఆ గ్లాస్ పోస్టర్లో పట్టుకుంటాడు, జిన్ బాటిల్లో విస్కీ పోసి. అసలు థాట్ ఎలా వచ్చిందో సందీప్ రెడ్డి. ఓ వెయిట్, మనం రాజసాబ్ కదా చూసాము, స్పిరిట్ గురించి మాట్లాడదాం ఏంటి? ఇప్పుడే మనం రాజాసాబ్ సినిమా చూడడం జరిగింది. చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది యాక్చువల్లీ. సినిమా మాత్రం చాలా అంటే చాలా చండాలంగా ఉంది, అందులో డౌట్ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఎటువంటి సందేహం లేదు అందులో. అసలు మీకు సగం సినిమాలో ప్రభాసే కనబడ్డు. సగం సినిమాలో ప్రభాస్ కాదు, సగం సినిమాలో ప్రభాస్ విఎఫ్ఎక్స్, మిగతా సగంలో కామెడీ ఎక్కడ ఉండదు బ్రో. సప్తగిరి వేసే 2 డైలాగులు తప్ప మొత్తం సినిమాలో ఎక్కడ ప్రామిస్ చేసిన కామెడీ అయితే ఉండదు. ఈ సినిమాకి 3 years ఎందుకు? అసలు అవసరం ఏంటి 3 yearsా దీనికా? సరే ఓకే, విఎఫ్ఎక్స్ చేయడానికి మేబీ చాలా టైం పట్టి ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని హైయెస్ట్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఉంటుంది. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ ఉంటుంది. చాలా 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 నీట్, క్లీన్, పర్ఫెక్ట్ వర్క్ ఉంటుంది హాఫ్ పార్ట్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్. మిగతా విఎఫ్ఎక్స్ అంతా వరస్ట్. అంటే విఎఫ్ఎక్స్ ఏ పార్ట్ బాగోదంటే ఎక్కడైతే ప్రభాస్ డూప్ ఉంటాడు, డూప్ ఫేస్ ప్రభాస్ ఫేస్ అట్టాలి కదా బాబో, ఎన్ని షాట్లు ఉంటాయో వాంతి వచ్చేది అనమాట, విరక్తి వస్తుంది, చిరాకు వస్తుంది. గ్రాఫిక్స్ అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. ప్రభాస్ సగం డాన్సే చేస్తాడు. ఇప్పుడు మిగతా డాన్స్, ఇప్పుడు డాన్స్ చేయని షార్ట్లో ఎందుకు మాకు? ఇప్పుడు ఆ షార్ట్ డాన్స్ చేయని షార్ట్లు మాకు అక్కర్లేదు, తీసేయచ్చు కదా. ఇప్పుడు ఏమవుద్ది, ఆ తీసే ఆ చెత్త ఫేస్ స్వాప్ చేసే బదులు అక్కడే ఏదో పొలం, ఆ సాంగ్ అంతా పొలంను గుడిసెట్లో సెట్స్ లో అవుతుంది. ఆ షార్ట్స్ పెట్టచ్చు కదా, అంత సింపుల్ థాట్ రాదా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అలా చాలా షార్ట్స్ కవర్ చేయొచ్చు. ఫైట్ 4 ఒక హీరోని ఫైట్ పెట్టింది ఫస్ట్ హాఫ్ లో 1-2 ఫైట్లు, అది కూడా గలీజ్గా. అంటే ఒక సగటు ప్రభాస్ ఫ్యాన్, ఒక సగటు టిఎఫ్ఐ ఫ్యాన్, ఒక సగటు సినిమా అభిమానికి ఇరిటేషన్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట, ఆలోచన వస్తుంది సినిమా చూసినప్పుడు. అంటే ఒకప్పట్లో తక్కువ బడ్జెట్ ఉండేది, ఏమీ టెక్నికాలిటీస్ హెవీగా ఉండేవి కాదు, హీరోలు చక్కగా డేట్లు ఇచ్చేవారు. ఒకవేళ స్టంట్ మెన్ చేసిన బ్యాక్ షాట్, ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో డూపును పెట్టి దాని మళ్ళీ క్లోజ్అప్ షాట్స్, ఆ క్లోజ్అప్ షాట్ లో ప్రభాస్ ఉండడు, వేరే ఎవడో ఉంటాడు. ఆడి ఫేస్ తీసి ప్రభాస్ ఫేస్ ఎట్టి, ఎందుకురా మాకు అవన్నీ? ఎందుకురా? నిజంగా చెప్తున్నా, పరువు పోతుంది ఈరోజు మొత్తం. టిఎఫ్ఐది ఇది పాన్ ఇండియా రిలీజ్ కదా, మొత్తం పరువు పోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఈ స్టోరీ పెద్ద ఏమి ఉండదు, ఇంత స్టోరీ, చిన్న స్టోరీ, ఓకేనా. స్క్రీన్ ప్లేలో ఏ కొత్తదనం ఉండదు, సరే, ఎందుకంటే కామెడీ మూవీ, హర్రర్ కామెడీ, హర్రర్ ఫ్యాంటసీ కామెడీ కాబట్టి సరే, మనం అవేమీ నేను అవేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, జెన్యున్ గా చెప్తున్నాను. నేనేమి పెద్ద స్టోరీ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ట్విస్ట్, అవేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఉన్నంత ఆనందం ఏంటంటే చాలా రోజుల తర్వాత పెద్ద మూవీ వచ్చింది, పైగా ప్రభాస్ మూవీ, సంక్రాంతికి వస్తుంది, కొద్దిగా ఫన్ గా ఉంటది, టైం పాస్ గా ఉంటది అనుకున్నా. అది బేసిక్ ఎక్స్పెక్టేషన్ కూడా అది ఉండదా ఎవరికి? అంత బేసిక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కూడా వెళ్తే అయినా సరే మూవీ ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్, చాలా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. వస్తాయి వెయిట్ చేయండి. మొత్తం ట్విట్టర్, ఇన్స్టా అంతా ట్రోల్స్ తో నిండిపోతుంది, డౌటే లేదు, అందులో ఖచ్చితంగా ట్రోల్స్ తో నిండిపోద్ది. ఈ సినిమాని మీరు ఎంత లేపినా లేవదు, ఎందుకంటే అలా ఉంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు. మరి నెక్స్ట్ వచ్చే మూవీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్ ఉన్నాయి కదా, అవి బాగుంటే కనుక ఈ సినిమా కార్నర్ అయిపోద్ది. సినిమా బాగుంటే ఎవడేమనగలడు? దురంధర్ సినిమా చూడలేదా? ఇప్పుడు దురంధర్ అసలు
ఉత్తి హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు, గల్ఫ్ కంట్రీస్ లో బ్యాన్. అయినా సరే సినిమా ఇప్పుడు 1200 crores దాటిపోయింది. ఓన్లీ హిందీ బెల్ట్ లో బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇండియాలో 830+ crores. పుష్ప 2 రికార్డ్ బ్రేక్ అయింది. ఎలా అయ్యింది? అయ్యో రివ్యూవర్స్ అందరూ బ్యాడ్ గా చెప్పారా? ఇంతమంది బ్యాడ్ గా చెప్పారు దురంధర్ గురించి, కానీ సినిమా బాగుందా బాగాలేదా? బాగుంటే అలా చూస్తారు సినిమా, అలాగే చూస్తారు జనాలు. బాగుంటే లాంగ్వేజ్ తో కూడా సంబంధం ఉండదు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ లోక. 3 years టైం తీసుకుని హర్రర్ ఫ్యాంటసీ కామెడీ అని చెప్పి అటు హర్రరు లేక ఇటు కామెడీ లేక ఏదో సినిమా తీసి పైగా 3 గంటల. అసలు దేనికి 3 గంటలు నాకు అర్థం కాలేదు. అసలు ఏముందని 3 గంటల సినిమా ఎందుకు? ఫస్ట్ హాఫ్ చకచకా లేపేసి సెకండ్ హాఫ్ చకచకా లేపేస్తే ఓ పని అయిపోద్ది. అయినా ఈ సినిమా ఆడదు. ఇది ఒక సగటు సినిమా ప్రియుడి ఫ్రస్ట్రేషన్. ఇలాగే ఉంటది. మీరు సరిగ్గా సినిమాలు తీయరు, కానీ మీకు ఆడియన్స్ ని చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మీకు Day 1 రికార్డులు కావాలి, మీరు పోస్టర్లు వేసుకోవడానికి డబ్బులు కావాలి, మీ హైక్లు పెంచేస్తారు, టికెట్ కాస్ట్ పెంచేస్తారు, అన్నీ చేస్తారు. కానీ సినిమా మాత్రం మీరు బాగా తీయరు. మీరు తీరు అంతే, అయిపోయింది. పస అయిపోయింది. చెప్తున్నాం కదా, ఎక్కడో అక్కడక్కడ రైటర్లు, కొంతమంది డైరెక్టర్లు ఒరిజినల్ గా కన్విక్షన్ తో పనిచేసే వాళ్ళు ఉన్నారు అంతే. మిగతా అంతా డొల్ల తప్ప ఏమీ లేదు. ఫస్ట్ వీకెండ్ లో ఏవో డబ్బులు వచ్చేస్తాయి అంతే, తర్వాత ఫ్లాట్ ఏమి ఉండదు. అంత ఇన్ఫ్లేటెడ్ మనీ, అందరు ఆ కొట్టుకు చేస్తారు అంతే. మాకు ఎక్కువ పైసలు అంటే మాకు ఎప్పటికీ ఉపయోగం లేదు. ఆఖరికి నష్టపోయేది ఎవరంటే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు. ఇవన్నీ అన్నెసరీ టాపిక్స్. ఓవరాల్ మూవీకి అయితే నేను పెద్ద ఏం రేటింగ్ 2 అంతే. 2 చాలా ఎక్కువ. అసలు బీజిఎం కూడా తమన్నా ఏమీ చేయలేదు, అంత సౌండ్ ఉండి కూడా ఎఫెక్ట్ లేదు. 2 అంతే. అంతకు మించి సినిమా గురించి మాట్లాడడం వేస్ట్, ఈ సినిమా చూడడం టైం వేస్ట్, సినిమా గురించి మాట్లాడడం టైం వేస్ట్. ఇంతకు మించి అసలు ఒక 2 రేటింగ్ కూడా ఎక్కువ. కానీ ఇంకా ఏంటంటే ఉన్నాయి కొన్ని పాజిటివ్ పాయింట్స్. మీ ఎఫర్ట్స్ నేను ఏమి తక్కువ కించపరచను ఎప్పుడు. ఎందుకంటే ఏదైనా ఫిలిం మేకింగ్ చాలా ఎఫర్ట్స్ కావాలి, చాలా చాలా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. కానీ ఆడియన్స్ కి ఎండ్ రిజల్ట్ చూస్తారు. అందరు నాలాగా డీటెయిల్ గా ఏంటి అని చూడరు, ఎండ్ రిజల్ట్ చూస్తారు. నువ్వు ఎంటర్టైన్ చేయలేదనుకో అయిపోయి షెడ్కి వెళ్ళి నువ్వు వద్దు ఇలాంటి సినిమాలు, ఎవడు చూస్తాడు ఇలాంటి సినిమాలు? ఇంత గలీజ్ అంటే సినిమా. వస్తాయి పెద్ద పెద్ద రివ్యూర్లు ఉంటారు కదా, పెడతారు మీకు ఫుల్ పైనుంచి కింద వరకు. ఎంజాయ్ చేయండి, అయిపోయింది. ఏటి లేదు, తలుపులు వేసుకోండి. సరే, మరి మీకు సినిమా చూసాక ఎలా అనిపించిందో చెప్పండి, ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా త్వరలోనే వేరే మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, గుడ్ నైట్, టేక్ కేర్ గైస్, బాయ్.